నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి తిరుగు ముహూర్తం అనే అంకానికి స్వాగతం. వర్కింగ్ డేస్ ఎలాగైనా గడిచిపోతాయి. ఆదివారం గడవడమే కష్టం. డ్రైవర్ రాడు కదా, ఎటూ వెళ్ళేందుకు ఉండదు. ఇంక ఇంట్లోనే ఆ పని ఈ పని చక్కబెడుతూ తిరుగుతూ ఉన్నాను. మనసు మాత్రం అమెరికా నుంచి రావాల్సిన ఫోన్ మీదే ఉంటుంది. ఇక్కడి నుంచి మనమే చేయొచ్చు కానీ ఆ తలకిందుల దేశంలో మనకి పగలైతే వాళ్ళకి రాత్రి. మా పిల్ల ఎప్పుడు మెలకుగా ఉంటుందో, ఎప్పుడు నిద్రలో ఉండి మనం చేయగానే నిద్ర పాడు చేసామని తిడుతుందో తెలియదు కదా. అసలు కిందటి వారం చేసినప్పుడే మరీ చెప్పింది మేము ముగ్గురం అమెరికా రావాలని, వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలో ఆలోచించి రెడీగా ఉండమని. ఆ అసైన్మెంటు మనసులో మెసులుతుండబట్టి పొద్దున్నుంచి ఎవరితోటి ఎక్కువగా చర్చలు పెట్టుకోకుండా సాధ్యమైనంత క్లుప్తంగా ప్రవర్తిస్తూ కాలాన్ని పొదుపు చేస్తూ నా మనసులోనే రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నాను. మా పెద్ద మనిషి గదిలో పడుకుని పెద్ద రగ్గు ముసుగెట్టుకుని అందులోనే రేడియో పెట్టుకుని నాటకం వింటున్నారు. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే హడిలి చస్తారు. ఈ రోజుల్లో కూడా రేడియో నాటకం అంత శ్రద్ధగా వినేది బహుశా ఈయనొక్కరేనేమో. హాల్లో నేను కూర్చుని అన్ని పేపర్లు తిరిగిస్తూ తెలియకుండానే నిద్దట్లోకి జారుకున్నాను. ఒక్కసారి గట్టిగా నవ్వులు వినిపించేటప్పటికీ ఉలిక్కిపడి లేచాను. పిల్లల గదిలోంచే, అంటే దాని ఫోన్ వచ్చిందన్నమాట. అనుమానం లేదు. నేను నిద్రపోతూ ఉండడంతో ఇదే సందని వాళ్ళు గదిలో ఫోన్ ఎత్తినట్టున్నారు. ఎంతసేపటి నుంచి ఉత్తపుణ్యానికి డాలర్లు తగలడిపోతున్నాయోనని భయం వేసి వాళ్ళ గదిలోకి పరిగెత్తాను. వాళ్ళు ఉండేదాన్ని గది అనడం కన్నా అడ్డా అనడం కరెక్ట్. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు బొత్తిగా ముందు చూపు లేకుండా మా పిల్లాడు 5 ఏళ్లవాడే కదా అని ఒక 10x10 రూమును చూపించి నీదిరే అబ్బాయిది అన్నాం. ఇంకంతే. వాడిప్పుడు ఎంత పెద్దవాడైనా, ఒకడు ఇద్దరైనా కూడా ఆ గదిని వదలడు. సెంటిమెంటుట. అదేనండి తెలుగులో మనోభావాలు. రేపు నేను దారి తప్పి కోట్లు గడించి ఆ తర్వాత ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక మేడ మీద ఫుల్లుగా కట్టి అచ్చంగా వాడికిస్తే అప్పుడు దీన్ని వదులుతాడుట. అంత చిన్న గదిలో 2 మంచాల మీద కలిపి మొత్తం 6. ఒకళ్ళ కాళ్ల మీద ఒకళ్ళు పడున్నారు. ఒకళ్ళ చేతిలోంచి ఇంకోళ్ళు కార్డ్లెస్ లాక్కుంటూ గోలగోల నవ్వులు. ఎంతసేపు నుంచుని విన్నా ఎందుకంత నవ్వుతున్నారో అర్థమై చేస్తేగా. నన్ను చూడగానే మా వాడు, బాబోయ్ అక్క, ఫోన్ పోలీస్ వచ్చిందే, ఇవ్వకపోతే నానా తిట్లు తిడుతుందే, ఆవిడింట్లో లేనప్పుడు మళ్ళీ చేస్తాలే అంటూ ఫోను నా చేతికిచ్చాడు. ఇంక ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా హాల్లోకి కూర్చుని నా ఆదివారం స్పెషల్ ఎంజాయ్ చేయడం మొదలెట్టాను. ఫోన్లో కుశల ప్రశ్నలైనా పూర్తి కాకుండానే నా మీద దాడి మొదలుపెట్టింది మా అమ్మాయి. దేశాలు పట్టిపోయిన పిల్లల గురించి పట్టించుకోంట. ఇక్కడున్నవాళ్ళు నే పెట్టే బాధలు తట్టుకోలేక అర్ధరాత్రి వరకు రోడ్ల మీదే కాలక్షేపం చేస్తున్నారుట. ముసలి అత్తగారికి, శుద్ధ అమాయకుడైన భర్తకి కనీసం వాళ్ళ అమ్మాయి కాపురం అయినా చూపించకుండా ఎప్పటెప్పటి కక్షలో తీర్చుకుంటున్నాంట. అసలు నేనెప్పుడు నా బాధ్యతలు సరిగా నెరవేర్చలేదుట. అందుకే అది దాని తమ్ముడు వాళ్ళంతట వాళ్లే సరైన వాళ్లను వెతుక్కుని ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిట. ఇంకా చివరికి తనకి బుజ్జిగాడు పుట్టినప్పుడు కూడా నాకు సరిగ్గా ఏ పని చేయడం రాదని భయం వేసి నన్ను రావద్దని దేశం కాని దేశంలో వాళ్ళ ఆయనే తనకు అన్ని సేవలు చేశాట. ఇలా 1-2 ఎన్నెన్ని మాటలందో నన్ను. ఇన్ని విన్నాక నేను మాత్రం ఎలా ఊరుకోగలను? అమెరికాలో ఉంటే విదేశాల్లో ఉన్నారంటారు కానీ దేశాలు పట్టిపోయారు అనరని, ఇంకా ఆవిడగారి తమ్ముడు 20 ఏళ్లలోపే నచ్చిన జోడీలను వెతికేసుకుని మాకు మాట మాత్రంగానే చెప్పారని, వాళ్ళ నాన్న బామ్మ గుండెలు తీసిన బంటులు, చాలా తెలివైన వాళ్ళు, ఎవ్వరి జోలికి వెళ్ళరు, ఎవరి మాట వినని సీతయ్యలని, వాళ్ళ నాన్నైతే ఏ ప్రపోజల్ పెట్టినా చూద్దాం
అంటూ ఆనాటి కామరాజ్ నాడార్ పార్కులాం చందంగా అంటారు. బామ్మ అయితే అది అనరని, ఇక అలాంటి మేధావులతో ఎలా డీల్ చేయాలో దాన్నే చెప్పమని, ఇలా తనివి తీరా గంటసేపు వాగ్యుద్ధం చేశాక నీరసం వచ్చి టాపిక్ మార్చాలని దాని కూతురు ఏం చేస్తోందో అని అడిగాను. విసుగంతా ఏమైందో ఒక్కసారి ప్రసన్నం అయిపోయింది. పాపాయికి మాటలేమన్నా వచ్చాయిటే ఈ పాటికి నువ్వు బోల్డు కబుర్లు చెప్పేదానివి అని అడిగాను. ఏదో మాట్లాడుతుందిలే, పెద్దగా రాలేదు. అయినా నువ్వు లేవుగా దానికి వాగుడు నేర్పేందుకు అంది. మళ్ళీ మొదలెట్టావు, అయితే ఫోన్ పెట్టేస్తాను అనగానే నాకు నిజంగానే కోపం వచ్చిందని భయపడ్డట్టుంది. ఉండు ఉండు, అంత కోపం ఎందుకే బాబూ? అమ్మా, మొన్న ఓ రాత్రి వేళ మెలకు వచ్చి చూస్తే అదేం చేస్తోందో తెలుసా? దానంతట అదే మంచం దిగేసినట్లుంది. డబ్బాలోంచి 2 చెంచాల పొడి తీసి నీళ్లున్న సీసాలో వేసి వంకర టింకరగా మూత పెట్టి బొజ్జ ఊపుకుంటూ సీసాతో సహా ఊగుతుంటే చూసి నవ్వలేక చచ్చాం. ఫోటో తీసా, పంపిస్తాలే అంది. ఏ తల్లికైనా పిల్లల ముచ్చట్లు చెప్పుకోవాలంటే విసుగనేదే రాదు. భగవంతుడు అదేం మాయ పెట్టాడో గాని అమెరికాలో కూడా అంతేనని తేలిపోయింది. మరి నీలాటి తల్లికి పుట్టాక దాని పాలది కలుపుకోకేం చేస్తుంది? ఎంతకీ మూత బిగిసిందా? పాలన్నీ బొజ్జపైనేనా? అంతే కదా మరి. ఇలా రోజుకెన్ని వేషాలేస్తోందో. అదెన్ని ముద్దులు మూటగట్టినా చూసి మురిసేందుకు నేను వాళ్ళ డాడీ తప్ప ఎవరున్నారని? చెప్పుకుందామన్నా ఎవరూ లేరు. ఉంటా అని ఠక్కున ఫోన్ పెట్టేసింది. అవతల సీను నా కళ్ళకు కట్టింది. నిజానికి మా అంత కఠినాత్ములైన అమ్మా నాన్నలు ఎవ్వరికీ ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మమ్మల్ని రమ్మని పిలిచి పిలిచి దాని కంఠశోషే గాని ఇక్కడ మన పీఠం కదిలితేగా. ఇంత ఓర్పున్న నాకే విసుగొచ్చేసింది. ఇక చర్చలతో లాభం లేదని, యుద్ధం అనివార్యమని నిర్ణయించుకుని ఏం చేస్తున్నారో చూద్దామని మా గదిలోకి వెళ్ళాను. పొరపాటున విష్ణుమూర్తైనా పడుకుని కాళ్ళు పట్టించుకుని విసుగు పుట్టి కాసేపు దిగి అటూ ఇటూ తిరుగుతాడేమో కానీ మా ఇంటి యజమాని మాత్రం ఆదివారం కళ్ళ ముందు టీవీ సాక్షిగా తల కింద చెయ్యి శేషసాయి పోజు వదలరు. వర్కింగ్ డేస్లో ఎంత ఖచ్చితంగా పనిచేస్తారో ఆదివారం నాడు అంతే నిష్టగా విశ్రాంతి తీసుకుంటారు. ఈ విషయంలో తనకి చిన్నప్పుడే ప్రభు సందేశం అందిందేమోనని నాకైతే అనుమానమే. 2 సార్లు పిలిచా మర్యాదగా, ఏమండి అని. ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమిటో అమాయక పక్షులు. పాపం టీవీల వాళ్ళు, సినిమాల వాళ్ళు చిత్రహింసలంటే వాతలు పెట్టడం, కొరడాతో కొట్టడం, అన్నం పెట్టకుండా గదిలో పడేసి తాళాలెయ్యడం, వేడినీళ్లల్లో చేతులు ముంచి తీయనీయకపోవడం లాంటివన్నీ చిత్రహింసలు అనుకుని అలా చూపిస్తూ ఉంటారు. ఎంత ప్రిమిటివ్ దశలో ఉన్నారో కదా. వాటిని చిత్రహింసలు అనరు, క్రూరహింసలు అనాలని కూడా తెలియదు పాపం. చిత్రహింసలంటే ఎవ్వరూ తప్పట్టుకోలేనట్లు చిత్రంగా హింసించడం అన్నమాట. ఎలా అంటే మాట వరుసకి పిలిస్తే పలక్కపోవడం, ఏ పని వినిపించుకోకపోవడం, సరిగ్గా నిద్ర పట్టబోతుంటే కాఫీ అడగడం, మనం నిద్రపోతున్నామని తెలిసి కూడా ఏనాడో మన వాళ్ళు ఆడి ఓడిపోయిన క్రికెట్ మ్యాచ్ని పెద్ద వాల్యూమ్ పెట్టి చూడడం లాంటివన్నమాట. ఇలాంటివో కష్టాలంటే వినేవాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు కానీ అనుభవించే వాళ్ళకి కదా తెలుస్తుంది. ఇంకో 2 సార్లు పిలిచా, అయినా జవాబు లేదు. అమ్మయ్యా, మెళుకుగానే ఉన్నారని అర్థం చేసుకుని మొదలుపెట్టాను. ఇదిగో, నా మాట సరిగ్గా వినపడకపోతే ఆ దుప్పటి తీసి వినండి, అప్పుడైనా వినబడుతుందేమో. ఇందాకటి నుంచి పాపాయే మాట్లాడుతోంది. ఎన్నిసార్లు రమ్మన్నా మనం అమెరికా రావట్లేదని బోల్డు బాధపడింది. అన్నిటికీ నేనే కారణమని చెప్పి నన్ను తిట్టిపోసింది. నా బాధ అక్కడున్నదానికి ఎలా తెలుస్తుంది? ఇలా పిల్లలు అమెరికా వెళ్ళి కాలు చెయ్యి కూడదీసుకున్నారో లేదో వెంటనే అందరమ్మ నాన్నలు టింగురంగామని వెళ్ళిపోతున్నారు. మనము ఉన్నాం ఎందుకు? బంగారం లాంటి పిల్లని ఆ దిక్కుమాలిన దేశంలో పాడేసి 10 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు అడిగినా చూద్దాం అంటారు. ఏమిటి చూస్తారు? ఎప్పుడు చూస్తారు?
అయినా ఒంటికాయ సొంటి కొమ్ములాగా పెరిగిన వాళ్ళకి ఆడపిల్ల మనసు ఏం తెలుస్తుంది? అక్క చెల్లెళ్ళు ఉండుంటే తెలిసేది కాస్తైనా ఆడపిల్లల ఆపేక్ష అంటే ఏమిటో అన్నాను. పోనీలే బతికిపోయారు. వింటున్నారన్నమాట. పోనీ ఇప్పటికైనా నోరిప్పారు. అసలు ఆడవాళ్ళు ఎందుకు గయ్యాళులని పేరు పడతారో ఇప్పటికి అర్థమైంది నాకు. నన్ను కట్టుకుని అంత కష్టపడుతున్నారన్నమాట. నేనున్నదే మిమ్మల్ని విసిగించేందుకు అయినప్పుడు ఏం మాట్లాడగలను? ఎంత బతిమాలినా మీరెక్కడికి కదలరు. మిమ్మల్ని ఎవరికీ అప్పచెప్పి నే వెళ్ళలేను. ఇది తెమిల వ్యవహారం కాదు. అదే మొక్కదానికి చెప్పేస్తాను. నన్నెవరికో అప్పచెప్పడం ఏమిటి అర్థం లేకుండా? నువ్వెక్కడికైనా వెళ్ళు, ఎన్నాళ్ళైనా ఉండు. నేనిక్కడ హాయిగా ఉంటాను. నీ అప్పగింతలు అక్కర్లేదు. ఎందుకుండరు? ఈ విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుసు కాబట్టే ధైర్యం చేయలేకపోతున్నాను. శని వదిలిపోయిందనుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఎప్పటికైనా వెళ్ళడం అంటూ జరిగితే మనం కలిసే వెళ్తాం. సరే, నీ ఇష్టం. నే చెప్పదలుచుకున్నది చెప్పాను. నీ కోపిక ఉన్నంతకాలం వెయిట్ చెయ్యి. తలుపు దగ్గరికేసెళ్ళు. దాన్ని ఇంకో గంట దాకా మిక్సీ వాడొద్దని చెప్పు. దేనికైనా సమయం అనేది ఉంటుంది అన్నారు. నే చెప్పేది అదే అని తలుపు గాఠిగా వేసి బయటకొచ్చా. కానీ తలుపు మళ్ళీ తెరుచుకుపోయింది. దానికి ఒళ్ళు మండినట్లుంది. అంత ముఖ్యమైన విషయం మాట్లాడబోతే యు ఆర్ డిస్మిస్డ్ అన్నట్టు మాట్లాడతారా? హాల్లో కూర్చుని అత్తయ్య గారు సారీ అనుకున్నారు. అసలు మామూలుగా అయితే మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చాక 2-3 గంటల వరకు ఆవిడ జోలికి వెళ్ళను. తనకి ఫోన్ ఇవ్వలేదని నా మీద మహా గుర్రుగా ఉంటారు. ఇద్దామనే అనుకుంటా కానీ అదేమిటో ఎప్పుడూ కుదరదు. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో కాస్తన్నా సానుభూతిగా వినిపెట్టేవాళ్ళు ఉండాలి కదా మరి. ఉన్నవాళ్లల్లో ఆవిడే నయం కదా అని ధైర్యం చేశాను. పాపాయి ఈసారి మీకు ప్రత్యేకంగా ఫోన్ చేస్తానని చెప్పమని చెప్పింది. సర్లే, మీ తల్లి కొడుకులు నా దాకా రానిచ్చినప్పటి మాట కదా. బుజ్జిగాడు ఎలా ఉందిట? ఏమైనా అత్తా తాత అంటుందిట? చిన్న చిన్న వస్తున్నాయిట కానీ నేను దగ్గర లేకపోబట్టి వాగుడు సాధన చేయించేవాళ్ళు లేక మాటలు ఆలస్యం అవుతున్నాయిట. వాళ్ళ గార్డెన్లో సీతాకోక చిలుకని చూసి ప్లేన్ అందిట. వీళ్ళ మధ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని తోపుడు బండిలో కూర్చోబెట్టి వీళ్ళేవో కొనడానికని వెళ్తే వెంటనే దాని బాటిల్లో పాలు అక్కడ హ్యాంగర్కున్న బట్టల మీద చిలకరించడం మొదలెట్టిందిట. షాపు వాళ్ళు లబో దిబోమంటుంటే సిగ్గుపడి వీళ్ళు బయటకు వచ్చేశారుట. అయితే బాగానే చేస్తోంది అల్లరి. మాటలు ఆలస్యం అయితేనే. అన్నట్లు మన అమ్మాయికి డిగ్రీ ఎప్పుడిస్తారుట? ఆ టైంకి నేను తప్పకుండా రావాలని కిందటిసారి వచ్చినప్పుడే గట్టిగా చెప్పింది. మీతో కూడా చెప్పింది కదా మరి. మనతో చెప్పి ఏం లాభం? మన పెత్తనం ఈ ఇంట్లో ఎప్పుడు సాగింది గనక. మే 26 దాని కాన్వకేషన్. ఈసారి దీనితో పాటు ఇంకో 5గురికి వస్తున్నాయిట డిగ్రీలు. కానీ వాళ్ళెవరూ డాక్టరేటులు కాదు, ఉత్త ఎంఎస్లే. అయినా కూడా ఆ డిగ్రీ వాళ్ళ పిల్లలు తీసుకోవడం చూడడం కోసమని చైనా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి వాళ్ళందరి పేరెంట్సు వస్తున్నారట. మరి మన సంగతేమో ఇలా ఉంది. ఇదిగో అన్నీ వినడం అయ్యింది కానీ తలుపు గట్టిగా వేసి వేరే విషయాలు ఏవైనా నెమ్మదిగా మాట్లాడుకోండి. గదిలోంచి పతిదేవుల వారి ఆజ్ఞ అయింది. 2 రోజులు గడిచిపోయాయి. రవీంద్ర భారతిలో సంగీత కార్యక్రమం ఉందంటే వెళ్ళి ఇల్లు చేరేటప్పటికి 10 అయ్యింది. ఈ పాటికి మంచి నిద్దట్లో ఉండుంటారులే అనుకుంటూ గుమ్మంలోకి అడుగుపెట్టాను. తల్లి కొడుకులు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తింటున్నారు. ఆయన వాలకం చూస్తేనే తెలిసిపోయింది భోజనాలు ఇంత ఆలస్యం ఎందుకయ్యాయో. ఇప్పటిదాకా డాబా మీదే నా కొలువు తీరారు, ఇప్పుడా భోజనం? రోజు 7 గంటలకే నన్ను నిలబడినివ్వరు. అన్నం తెచ్చే లోపల పచ్చడి నాకేసి కూర తినేసి ఆకలి ఏమైపోయిందిట. సెలబ్రేషన్స్ అన్నమాట. అందుకే ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం నాకు. వచ్చావు? అప్పుడే అయిపోయిందా? ఇంత త్వరగా వచ్చేసావే. నువ్వు లేకపోయినా మేమెంత ఆనందంగా ఉన్నామో చూడు అనే ప్రదర్శన ఉందా ధోరణిలో. మారు మాట్లాడకుండా గమనిస్తున్నా. మన ఇంటికి చిన్న సాములారు వచ్చినప్పుడు పులిహోరలో పులుపు చాలలేదని
ఎలా కోప్పడ్డారో చెప్తోంది అమ్మ. ఇంతకీ ప్రోగ్రాం ఎలా ఉంది అంటూ అగ్గెత్తించే నవ్వొకటి పైగాను. ఏదో ఉందిలేండి, స్థిమితంగా ఎక్కడ కూర్చున్నానని, నే లేకుండా చూసి ఏం నిప్పెట్టారోనని గుబులే కదా. అత్తయ్య గారు, పెద్దవారున్నారు కదా మీరు, ఆ మాత్రం పెందరాళే అన్నం తినమని చెప్పకూడదు. అన్నీ బల్ల మీద పెట్టే బయటకు అఘోరించాను కదా. యథాప్రకారంగా ఆవిడేమీ మాట్లాడలేదు. ఆయన భోజనం అయిందనిపించేసి, నాకు నిద్రొస్తోంది, నీ ఫోన్లు బయట నుంచే చేసుకో అని సూచిస్తూ లోపలికి వెళ్ళిపోయారు మరో మాట పొసగనివ్వకుండా. అమ్మాయి, మనవాడు నన్ను అమెరికా తీసుకెడతాడట, అన్నీ సర్దుకోమ్మంటున్నాడు అని అత్తయ్య గారు మహా సంబరపడిపోతూ చెప్పారు. సర్లేండి, ఈ మాట పగటిపూట అంటే చెప్పండి, నాకు చెప్తారు చంద్రమండలం చూపిస్తానని. అసలు మా పెద్ద మనిషి 6 దాటాక చేసే వాగ్దానాలు చెల్లవని, బంధుకోటి సౌలభ్యం కోసం అనేక ప్రకటనలు చేసిందాన్ని కదా. ఇప్పుడు ఈయన మాటలు నమ్మాల్సిందే కానీ ఒక్క విషయం ఒప్పుకోక తప్పదు. పట్టపగలు మాట ఇస్తే తప్పటం నేనెప్పుడూ చూడలేదు. కాబట్టి ఈ అమెరికా ప్రయాణానికి కమిట్ చేయిద్దామని 4-5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా నా తరం కావట్లేదు. అప్పుడప్పుడు మాటల్లో పెట్టి మాయ చేసి కొన్నిటికి ఒప్పించేస్తానని గ్రహించినట్లున్నారు. ఈ మధ్య నేనేం మాట్లాడినా అనో అనో ఏకాక్షరాలను కూడా 10 సార్లు ఆలోచించి మరీ అంటున్నారు. ఈయన నాతో ఉన్నంత తెలివిగా జాగ్రత్తగా ఊళ్ళో వాళ్ళతో ఉండుంటే ఈ పాటికి అలవోకగా ఇంకో 4 ఇళ్ళు కట్టుండేవాళ్ళం. చూస్తూ ఉండగానే ఆదివారం వచ్చింది, అమ్మాయి మణిగారి ఫోను వచ్చింది. ఈసారి నేను పప్పు ఉడక్కపోతే సోడా వెయ్యాలన్నంత సింపుల్ సలహా ఇచ్చా. అదేంటంటే, మిగతావన్నీ అలా ఉంచవే, మీ నాన్నకున్న చదువుపిచ్చి నీకు తెలుసు కదా. అమెరికన్ యూనివర్సిటీలో కూతురు డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటుంటే చూసి ఆనందించే అదృష్టం ఎంతమంది అమ్మా నాన్నలకు పడుతుందో అడగవే అని క్లూ ఇచ్చి, మీతో పాపాయి మాట్లాడుతుందిట అంటూ కార్డ్లెస్ మా ఆయన చేతికిచ్చి ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చేసా. కాసేపు అయ్యాక మళ్ళీ లోపలికెళ్ళా. ఫోన్ పక్కన పడేసి పేపర్ చదువుకుంటున్నారు. పైకి ఏమీ ఎరగని మహానుభావుడిలా ఉంటారు కానీ ఎన్నున్నాయో వేషాలు. అవసరం నాది అని తన ఉద్దేశం. తనకి తానుగా దేనికి బయటపడరు. అన్నీ మనం అడగ్గా తను అంగీకరించినట్టుగా ఉండాలి. పెళ్ళాం దగ్గర కూడా ఇన్ని హోదాలు పోయే మగవాళ్ళని నేనెక్కడా చూడలేదు. నాకైతే ముందు పని అవ్వడం ప్రధానం. దానికోసం ఎన్ని మాటలైనా పడతాను. ఓ గంట సేపు అటూ ఇటూ తిరిగి ఎదురుగా కూర్చున్నాను. ఎటూ ఏదో ఒకటి మాట్లాడతానని తెలుసుగా అన్నారు. అమ్మ పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈవేళ ఉన్న ఓపిక రేపు ఉండదు కదా. దాని కాపురం చూడాలని ఆవిడ తెగ ఆరాట పడుతున్నారు. మీ ముందైతే ఎవ్వరూ మాట్లాడరు. మే 26 కదా కాన్వకేషను. మనకిక్కడ మండిపోయే ఎండలు. ఏమంత కొంపలంటుకుపోయే పనులున్నాయని. మార్చి 31 లోపలైతే ఎయిర్లైన్స్ అన్నీ బోల్డు డిస్కౌంట్లు ఇస్తున్నారుట. గంటసేపు వాగాను. ఇంక తిక్క పుట్టి, నా వల్ల కాదు మీతో వాగడం, నే కాసేపు అలా డాబా మీద తిరిగొస్తాను అని లేస్తుంటే అప్పుడు ఊడిపడ్డాయి ముత్యాల్లాంటి ముక్కలు. మే 30 తిరుగు ప్రయాణానికి బాగుంది. మిగతా ఏర్పాట్లు చేయి మన ముగ్గురికి. చూశారా ఎంత వికటపు మనిషో. తిరిగి రావడానికి ముహూర్తం పెట్టారంటే వెళ్ళడానికి ఒప్పుకున్నట్టేగా. దీన్నే ధ్వని అలంకారం అంటారు కాబోలు. అయ్య బాబోయ్, అయితే మేము అమెరికా వెళ్ళిపోతున్నామన్నమాట. ఓరి దేవుడోయ్, కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎలాగో ఏమిటో. ఒక్క నిమిషం ఇంకక్కడ నిలబడకుండా బయటికి పరిగెత్తాను. ముందా పెద్ద ఘటానికి ఆనక మా అమ్మాయికి శుభవర్తమానం అందజేసేందుకు. తిరుగు ప్రయాణం అనే అంకం ఇక్కడితో ముగిసిందండి. రథం కదిలింది అనే తర్వాత అంకం వినడానికి రెడీగా ఉండండి. ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.